మాటలు వినకుండా, దేవుని క్రమాన్ని పాటించకుండా, దేవుని ఫండమెంటల్ రూల్స్ పాటించకుండా నువ్వు ఎంత పరిచర్య చేసినా, ఎంత సేవ చేసినా, ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రభు అంటే చాలదు. నువ్వు చేయకపోతే నీకు ప్రతిఫలం లేదు, నీ ప్రయాస వ్యర్థం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. దినాలు గడిచే కొలది ఏమైపోతుందంట, రాజుగారి గాడిద గుర్రము ఏమైపోయిందంట, గాడిదైపోయిందంట. కాబట్టి ప్రియులారా, దయచేసి మీరు వీని మాట పాటించవలసిందిగా, దేవుని మాటలు ఫండమెంటల్ రూల్స్ పాటించవలసిందిగా మనవి చేస్తున్నా. ఎన్నిసార్లు లేచి బయటికి పోతారు? ఏమంత పని చెప్పండి. బయటికి కాలేజీలోనో లేకపోతే ఆఫీసులో ఉంటే ఇన్నిసార్లు బయటికి పోతారా? దేవుని సన్నిధి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఉన్నటువంటి ఈ సన్నిధిలో నువ్వు ఎన్నిసార్లు బయటికి లోపలికి తిరుగుతావు? వచ్చేది లేటు, మళ్ళీ సెల్లు చూసుకుంటూ కూర్చుంటావు. దేవుని ఇంటిలో ఎంత భయము, భక్తి లేని పరిస్థితులు ఉంటున్నామో గుర్తు పెట్టుకోనండి. ఆయన మాటలు జాగ్రత్తగా విని ఎడల మీలో పేదలు ఉండనే. ఎందుకు నీకు ఈ పరిస్థితి ఉందో ఒక్కసారి నెమరు వేసుకో, గుర్తు చేసుకో. ప్రభు అంటే ప్రయోజనం లేదు. ప్రభు మందిరుడికి, ఆయన సన్నిధికి నీ ప్రవర్తన సరిగా లేకపోతే ప్రయోజనం అయితే ఉండదు. వచ్చి కూడా నీ సమయం వేస్ట్. సరే, లోపలికి